పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ఇంటా బయట కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. చైనా మినహా ప్రధాన దేశాలన్నీ కూడా మొహం చాటేస్తుండటంతో అంతర్జాతీయంగా నిస్సహాయతకి తోడు స్వదేశంలో బలూచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్ లో కూడా ఏర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టినట్లుగా ప్రకటించడంతో సింధ్ రాష్ట్రంలో ఆందోళనలు రోజురోజుకి కూడా ముదిరిపోతున్నాయి. భారత్ నిర్ణయం, షరీఫ్ల పీఎంఎల్ఎన్ పార్టీ బుట్టోల పీపీపీ పార్టీల మధ్య కూడా అంతర్గతంగా ఉన్నటువంటి వివాదాలు బగ్గున మండేలా చేసింది. $125 బిలియన్ పైగా అప్పుల భారంతో ఆహార ధరలు విపరీతంగా పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో పెహల్గాం దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ధరలు అమాంతం అంతరిక్షానికి చేరుతుండటంతో సామాన్యులు ఆహాకారాలు చేస్తున్నారు. ఆడంబరంగా మొదలుపెట్టిన గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్టు భారత్ కన్నెర్ర చేయడంతో అటకెక్కింది. ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు మొదలుపెట్టిన కీలకమైన ఈ ప్రాజెక్టు భారత్ను వేధించాలని చేసిన ఉగ్రదాడితో బెడిసికొట్టింది. అసలు పాకిస్తానే ఎడారిగా మారే పరిస్థితికి దాపురిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి డబ్బుల్లేక కిందా మీద అవుతూ $9 బిలియన్ ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం దాదాపు 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లు చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ప్రారంభించారు. $3.3 బిలియన్ బడ్జెట్ను సిద్ధం చేశారు. ఈ నిధులతో చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి సింధు ప్రవాహక నీటిని ఎడారిలోకి మళ్లించేలా 6 కాల్వలు నిర్మించేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా పాక్లోని దక్షిణ పంజాబ్లో అదనపు భూమిని కూడా సాగులోకి తీసుకురావాలని భావించారు. గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కడంతో పాటు కొండలా పేరుకుపోయిన అంతర్జాతీయ చెల్లింపుల భారం తగ్గిపోతుందన్న ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు సైన్యానికి చెందిన గ్రీన్ పాకిస్తాన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ అనే సంస్థకు అప్పగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ఆర్మీ చీఫ్ అసీం మునీర్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆర్భాటంగా ప్రారంభించారు. జీపీఐ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించగానే పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో అలజడి రేగింది. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తాగునీటికి సైతం కటకటలాడాల్సిన పరిస్థితి వస్తుందని జనం కూడా ఆందోళనకు దిగారు. దీంతో సింధు తరాకి సంపద్ పార్టీ డిసెంబర్ 18వ తేదీన భారీ సమ్మె నిర్వహించింది. భౌగోళికంగా సింధు నది జలాలు తొలుత పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశించి ఆ తర్వాత సింధ్ ప్రాంతానికి చేరుతాయి. అయితే పంజాబ్లోనే అత్యధికంగా నీళ్లు వాడేసుకుంటూ దిగువన ఉన్న సింధ్కు అసలు వదలడం లేదని ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ఆందోళనలు నిర్వహించారు. సింధ్ రాష్ట్రంలో నిజానికి 1871 నుంచి వరుసగా కరువు వెంటాడుతున్నాయి. తరతరాలుగా నీటి విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 1999, 2002 వరకు ఏకధాటిగా భయంకరమైన కరువు ఏర్పడింది. దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. 56 లక్షల పశువులు బక్కచిక్కి మేతలేక కబేలాలకు తరలిపోయాయి. 1.2 కోట్ల ఎకరాలకు పైగా పొలాలు బీళ్లుగా మారిపోయాయి. ఈ క్రమంలో సింధు జలాలు ఈ ప్రాంత ప్రజలకు అత్యంత కీలకం. కరువు పరిస్థితులను చూసిన పాలకులు 1970 వరకు ఈ రాష్ట్రానికి సింధు జలాల్లో 70% యాజమాన్యం హక్కు కల్పించేవారు. కానీ 1991లో దానిని 40%కి కుదించేసి పంజాబ్కు పంచారు.
1999-2023 వరకు సింధ్ రాష్ట్రం 40% కొరత ఎదుర్కోగా పంజాబ్ కేవలం 15% మాత్రమే కొరతను ఎదుర్కొంది. నదీ జలాల పంపిణీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని సింధ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జరీఫ్ ఖెరో బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. నిరుడు వేసవిలో ఏప్రిల్ మే మధ్య రాష్ట్రానికి 4.645 మిలియన్ ఎక్కర్ ఫీట్ నీటిని కేటాయించగా కేవలం 3.560 మిలియన్ ఎక్కర్ ఫీట్ నీటిని మాత్రమే వాడుకోగలిగింది. దీనిలో కూడా 23% అందలేదు. ప్రస్తుతం సింధ్లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోని పరిస్థితి ఉంది. అదే పంజాబ్లో రెట్టింపు స్థాయిలో దాదాపు 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధు గొంతు ఎండడం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయంగా చూసినా పంజాబ్ ప్రావిన్స్ శక్తివంతమైంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునిర్ది ఈ రాష్ట్రమే. ఇక షరీఫ్ల కుటుంబం అడ్డా కూడా ఇదే. మరోవైపు భుట్టోల కుటుంబానికి సింధ్లో ఆధిపత్యం, బలమైన పట్టు ఉంది. గతంలోని యుద్ధాలు, దాడులతో గుణపాఠం నేర్చుకోకుండా ఇదే వక్రబుద్ధిని కొనసాగించిన పాకిస్తాన్ ఎన్ని యుద్ధాలు, ఉగ్రదాడులు చేసినా భారత్ సింధు జలాలను ఆపలేదన్న ధీమాతో పహల్గాం దాడికి ప్రేరేపించి భారీ మూల్యం చెల్లించుకుంటోంది. పెహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాక్ బలహీనత చూసి దెబ్బకొట్టడంతో విలవిలలాడుతోంది. ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేయడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాక్ పాలకులు తాజాగా బలోచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్లో ఏర్పాటువాదులు చెలరేగిపోతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత్ కీరెరిగి వాత పెట్టినట్టు పాక్ బలహీనతపై భారీ దెబ్బ వేస్తూ సింధు జలాల ఒప్పందంను పక్కన పెట్టినట్లు ప్రకటించింది. సింధ్ రాష్ట్రంలో ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారత్ నీరు ఇవ్వకూడదని నిర్ణయించడంతో మిగిలిన జలాలను పంజాబ్ రానీయకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ నిర్ణయం షరీఫ్ల పీఎంఎల్ఎన్ పార్టీ, భుట్టోల పీపీపీ పార్టీల మధ్య వివాదాలను పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా చేస్తుంది. చివరకు ఇరువురు నేతల చోలిస్తాన్ ప్రాజెక్టును రద్దు చేయాలని ఆందోళనకు పిలుపునివ్వడంతో ప్రతిష్టాత్మకమైన గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్టు మూలకు చేరింది.